అవును, జగన్ మాటే మంత్రం. ఇటు రాజకీయంగా అయినా, అటు పాలనా పరంగా అయినా ఆయన చెప్పిందే వేదం. అయితే ఇక్కడ ఎలాంటి బలవంతాలు ఉండవు, ఎలాంటి ఫోర్స్ ఉండదు. కేవలం ఆయన మాటల్లో ఏదో మంత్రం ఉన్నట్టు అప్పటి వరకు సెగలు పొగలు కక్కిన వారు, అంతు తేల్చేస్తాం అన్నవారు కూడా జగన్ దగ్గరకు వచ్చేసరికి, ఆయనతో మాట్లాడేసరికి అందరూ కూలైపోతారు. ఏదో మంత్రం వేసినట్టు జగన్ చెప్పిన దానికి సరే అంటారు. రాజకీయంగా చూసుకుంటే పార్టీ అధినేత కనుక ఆయన చెప్పిన దానికి సరే అనే నాయకులుంటారు. ఈ విషయంలో జగన్ గురించి ప్రత్యేకంగా చర్చ ఉండదు. కానీ పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలను కూడా జగన్ తన మాటలతో మెస్మరైజ్ చేయడమే చర్చకు వస్తోంది. కొన్నాళ్ల కిందట ఒడిశాతో జరిపిన చర్చల్లో అత్యంత కీలకమైన సమస్యగా ఉన్న కోటియా గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు జగన్ ప్రయత్నించారు. అదేవిధంగా వంశధార ప్రాజెక్ట్, పోలవరం ముంపు ప్రాంతాల పరిస్థితిపైన చర్చించి సీఎం నవీన్ ని ఒప్పించారు. ఇక తెలంగాణతోనూ వివాదాలున్నాయి. అయినప్పటికీ తన మాట తీరుతో వాటిని కూడా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా భీషణ ప్రతిజ్ఞలు ఉండవు, ఎక్కడా అహంకారం ఉండదు. నా అనే మాట ఆయన నోటి నుంచి వినిపించదు. మా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అనే మాటే వినిపిస్తుంది. అందుకే జగన్ మాట వింటే చాలు, ఎంత ఆగ్రహంతో ఉన్నవారైనా కూడా వెంటనే ఐసైపోతారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు బయట నిప్పులు చెరిగారు. ఫిట్మెంట్ 40% తగ్గితే ఊరుకునేది లేదన్నారు. ఉద్యమాలకు రెడీ అయ్యారు. కానీ జగన్ సమక్షంలో జరిగిన చర్చల్లో ఆయన మాటలు విన్నాక మంత్రం వేసినట్టు మారిపోయారు. ఎవరు ఊహించని విధంగా ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. సో ఇది జగన్ సత్తా అంటున్నారు పరిశీలకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.